ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఓ అభ్యర్థి సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం తండాకు చెందిన రంగా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. రిగ్గింగ్ చేయడం వల్లే తాను ఓడిపోయానని ఆరోపిస్తూ అతడు సెల్ టవర్ ఎక్కాడు. సర్పంచ్ ఎన్నికల కోసం భారీగా ఖర్చు చేసి నష్టపోయానని కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం జరిగే వరకు సెల్ టవర్ దిగబోనంటూ భీష్మించుకొని కూర్చున్నాడు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు రంగాను కిందకు దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా ఫోన్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ సాంబా, వాట్స్ అప్డేట్స్? సంజన, రఘునాథపాలెం మండలం హరియాతండ గ్రామంలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. గ్రామానికి చెందినటువంటి మాలోతు రంగా అనేటువంటి ఒక స్వతంత్ర అభ్యర్థి నిన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేశారు. ఆ స్వతంత్ర అభ్యర్థి ఉదయం దాదాపు 3 గంటల పైన 3 గంటలుగా సెల్ టవర్ కి నిరసనకు దిగాడు. దాంతో మొత్తం గ్రామంలో ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఆయన కుటుంబ సభ్యులు, పోలీసులు ఎంత నచ్చెత్తినా కిందికి దిగేందుకు ససేమిరా అంటూ సెల్ టవర్ పైన బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రధానంగా మాలోతు రంగా ఆరోపిస్తున్నది ఏంటంటే హరియాతండ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది, రిగ్గింగ్ చేసి గెలిచారు అనేటువంటిది అతను ప్రధానంగా ఆరోపిస్తున్నారు. హరియాతండ, మధ్యతండ, సుకిని తండ ఈ 3 తండాలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ హరియాతండలో ఉంటుంది. అయితే తమకు తెలియకుండానే సుకిని తండాలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారని, ఆ పోలింగ్ బూత్ లో 170 ఓట్లకు 170 ఓట్లు వేశారనేది మాలోతరంగా చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. 170 ఓట్లలో కొంతమంది చనిపోయారని, ఆ చనిపోయినటువంటి ఓట్లను తొలగించలేదని, అయినప్పటికీ ఆ ఓట్లను కూడా దొంగతనంగా ఓట్లు వేశారని, కొంతమంది గ్రామంలో లేని వాళ్ళ ఓట్లు కూడా వేశారనేటువంటిది ఆరోపణ. శబరిమల వెళ్ళేటువంటి వాళ్ళ ఓట్లు కూడా వేయడం వల్ల తను గెలవాల్సిన చోట ఓడిపోయానంటూ ఆరోపిస్తూ ఆందోళన చేపట్టాడు. 8 నుంచి 10 లక్షల రూపాయల దాకా సర్పంచ్ పదవి గెలుస్తానన్న నమ్మకంతో ఖర్చు చేసినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. డబ్బులు పోయినాయి, రెగ్గింగ్ చేయడం వల్ల తాను గెలవకుండా పోయానని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టాడు. నిన్న సాయంత్రం పూటనే పోలింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతానికి వెళ్లి తను నిరసన చెప్పినటువంటి విజువల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా తిరుగుతున్నాయి. ఎందుకంటే గుంపులుగా ఎందుకు లోపలికి పంపిస్తున్నారు, 2-3 లోపలికి పంపించి ఎందుకు ఓట్లు వేస్తున్నారు అనేటువంటిది కూడా ప్రధానంగా అతను చేసినటువంటి ఆరోపణ. నిన్న అధికారులను కూడా నిలదీశాడు. ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా తిరుగుతుంది. దాంతో పాటే అక్కడ పోలింగ్ బూత్ ఏర్పాటు చేసినటువంటి అధికారులు తమకు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవడానికి కూడా అవకాశం కల్పించలేదనేటువంటిది కూడా పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అభ్యర్థి కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తున్నారు. అక్కడ పోలింగ్ ఏజెంట్లు లేకపోవడం వల్ల అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు. 170 ఓట్లకు 170 ఓట్లు వేయడం వల్లనే స్వతంత్ర అభ్యర్థి అక్కడ ఓడిపోయాడు, బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఇద్దరు ఓడిపోయారు. సో రిగ్గింగ్ చేసి గెలిచారనేటువంటిది మాలోతరంగా చెప్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. అధికారులు ఇప్పటికైనా విచారణ జరపాలి, అక్కడ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ రీపోలింగ్ జరపాలి అనేటువంటిది అక్కడ వస్తున్నటువంటి డిమాండ్. రిగ్గింగ్ చేయడం ద్వారా మాత్రమే సుకిని తండాలకు సంబంధించినటువంటి ఓట్లన్నీ ఒక పార్టీకి వేసుకొని అక్కడ గెలిచినట్టుగా చూపించారనేటువంటిది రంగా చెప్తున్నారు. ఇప్పటికి దాదాపు 3 గంటలుగా పోలీసులు బ్రతలాడుతున్నారు, కుటుంబ సభ్యులు బ్రతలాడుతున్నారు. ఘటనా స్థలాన్ని చేరుకున్నటువంటి పోలీసులు అయితే, ఫైర్ ఇంజిన్ సిబ్బంది అన్ని రకాల అయితే రంగా పరిస్థితి ఏ విధంగా, పరిస్థితి ఎలా ఉంది ఏంటి, మరి పోలీసులు దీనిపైన ఏమైనా స్పందించారా? సెల్ టవర్ మీద కూర్చున్నారు. సెల్ టవర్ నుంచి కిందికి దిగడానికి ససేమిరా అంటున్నారు. ఎవరైనా సెల్ టవర్ ఎక్కేందుకు ప్రయత్నిస్తే కిందికి దూకుతానని బెదిరిస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. కాబట్టి అందరూ భయపడుతున్నారు. అతను క్షేమంగా కిందికి దిగరాలని కుటుంబ సభ్యులు, పోలీసులు కోరుకుంటున్నారు. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చారు. పెద్ద ల్యాడర్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి సహాయ చర్యలు చేపట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తన కిందికి దిగి రాకపోతే చేపట్టాల్సినటువంటి అన్ని చర్యలను పోలీసులు చేపడుతున్నారు. కిందికి దిగి రావాల్సిందిగా కుటుంబ సభ్యులతోనూ ఆయన బంధుమిత్రులతోని సెల్ ఫోన్లు మాట్లాడించి విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ తను ససేమిరా అంటున్నాడు. ఎందుకంటే రిగ్గింగ్ చేయడం ద్వారా మాత్రమే తనను ఓడించారు, అందరూ నాకు ఓటేసి ఉంటారు, నేను గెలిచేటువంటి అవకాశం ఉంది, అయినప్పటికీ కూడా ఒక గ్రామంలో జరిగినటువంటి రిగ్గింగ్ వల్లనే నేను ఓడిపోయానంటూ మాలోతరంగా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ సహాయ చర్యలు చేపట్టారు. పెద్ద ఎత్తున పోలీసులు అందరూ మోహరించడంతో పాటు ఫైర్ స్టేషన్ సంబంధించినటువంటి సిబ్బందిని కూడా రంగంలోకి దింపారు. ఒకవేళ కిందికి దిగి దూకేటువంటి ప్రమాదం ఏర్పడితే కనుక అడ్డుకునేందుకు అన్ని రకాల సహాయ చర్యలు సిద్ధం చేసి అధికారులు సిద్ధంగా ఉన్నారు. కిందికి దిగేందుకు అతనికి ఉన్నటువంటి అన్ని మార్గాలను అన్వేషించి కిందికి దిగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో పలు సందర్భాల్లో
ఫోన్ లో మాట్లాడించారు. పోలీస్ అధికారులు కూడా మాట్లాడి కిందికి దిగి రావాలని, ఏదైనా ఉంటే లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్తామని పోలీసులు కూడా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కిందికి దిగేందుకు కూడా మాలతి రంగ సస్యమని అనడం లేదు, ఒప్పుకోవడం లేదు. దీన్ని తేల్చండి, కిందికి దిగిరాను అని చెప్పి భీష్మించి కూర్చోవడంతో ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం హరియా తండాలో కొనసాగుతుంది. ఆల్ రైట్ సాంబా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.